లేని వాళ్ళ మీద ఈ ఫైన్స్ వేయటం అనేది ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ అట్లానే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కూడా ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఒక్కరోజు మేము దాదాపు 4500 కేసెస్ వితౌట్ హెల్మెట్ వారి మీద కేసెస్ పెట్టడం జరిగింది. ఆ కేసెస్ అన్నీ కూడా దాంట్లో దాదాపు 6 లక్షల పైన ఫైన్స్ కూడా నిన్న కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది అంటే ఈ డ్రైవ్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కూడా దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేశాము. సో నిన్నటికి ఈరోజు చూస్తే కనుక నిన్న చాలామంది హెల్మెట్స్ లేకుండా నిన్న రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దాన్ని సబ్స్టాన్షియల్గా చాలామంది హెల్మెట్స్ పెట్టుకున్నారు. రోడ్డు మీద ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు, దాదాపు ఒక 60-70% మంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. ఇది క్రమేపీ పెరుగుతుందని చెప్పేసి మా ఆశాభావం కూడా. అయితే దీంట్లో ఈ హెల్మెట్స్ దీంట్లో మేము స్పాట్ చలాన్స్ అంటే ఆపి చలాన్స్ ఫైన్లు వేయడం అనేది ఒకటైతే కనుక, రెండోది ఈ చలాన్స్ ద్వారా కూడా అనమాట. అంటే ఈ కూడళ్ళ దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో కూడా మేము హెల్మెట్స్ లేకుండా ఉంటే కనుక బండి నెంబర్ని దాన్ని ఫోటోగ్రాఫ్ చేసి వెంటనే వాళ్ళకి ఇంటికి కూడా ఈ చలాన్స్ లాగా వాళ్ళకి వచ్చేటట్టు, అంటే ఈ హెల్మెట్ కేసెస్ లాగా పెట్టేటట్టు కూడా చేస్తున్నాము. సో అది కూడా స్టార్ట్ చేసాము. సో ఇది అందరూ కూడా అందుకోసం ఏంటంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపట్లేదు కాబట్టి పర్వాలేదులే, మేము దొరకలేదు, వేరేవాడు దొరికాడు అనేటువంటి భావాన్ని మీరు విన్నాడి మీరు కూడా దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ హెల్మెట్ కేసెస్ కూడా బుక్ చేయడం కూడా అది స్టార్ట్ చేశాము. ఇంతేకాకుండా ఈ రోజు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ ఈవినింగ్ కల్లా తీసుకుంటాము. అయితే గతంలో దానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, గతంలో డ్రైవింగ్ లైసెన్సెస్ లేకుండా ఉంటే కనుక 500 రూపాయల ఫైన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు దానికి భిన్నంగా ఏంటంటే, ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా నడుపుతుంటే కనుక వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయటం, కోర్టులో వాళ్ళని హాజరుపరచడం, ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు పడేటటువంటి విధంగా చేయడం అనేది మొదలెట్టాం. దానికి ఆ ప్రక్రియకి ఈ రోజు నుంచే మొదలెట్టడం జరిగింది. రేపు వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొదటిసారి పట్టుబడ్డప్పుడు వాళ్ళందరికీ కూడా టిల్ ద రైజింగ్ ఆఫ్ కోర్ట్ అనేది శిక్ష అనేది, అంటే ఫస్ట్ టైం వాళ్ళకి కొంత మేము కూడా కాస్త హ్యూమానిటేరియన్ అప్రోచ్ తోటి కోర్ట్స్ని కూడా రిక్వెస్ట్ చేసాం. కోర్టు వారు కూడా అంగీకరించారు. సో ఫస్ట్ టైం కొంచెం అంత చెప్పాలంటే కొంచెం ఒక రకంగా తక్కువగా ఉంటుంది. సెకండ్ టైం నుంచి మటుకు రెండోసారి దొరికితే ఎవరైనా కనుక వాళ్ళు ఒకరోజు వాళ్ళు చెంచల్గూడ జైల్లో వాళ్ళు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక రోడ్ల మీద ఉంటే కనుక ఖచ్చితంగా రేపు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అండ్ మినిమం లెర్నింగ్ లైసెన్స్ ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాం. యాక్చువల్గా రన్నింగ్ లైసెన్స్ ఉన్నా కూడా రోడ్ల మీద నడపకూడదు. అయినా కానీ కూడా ఏంటంటే మేము వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి పోలీసు వచ్చేసి వీళ్ళందరి మీద ఏంటి కేసులు పెడుతున్నారు అనేటువంటిది రాకూడదని చెప్పేసి మినిమం లెర్నింగ్ లైసెన్స్ ఉంటే కనుక మేము వాళ్ళని ఎగ్జామ్ చేస్తూ వాళ్ళకు కూడా ఆ టైం ఏదైతే ఉందో 1 మంత్ లోపల మన లైసెన్స్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత అప్పుడు తప్పకుండా వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. సో అందుకోసం ఈ హెల్మెట్స్ మీద అండ్ అట్లానే డ్రైవింగ్ లైసెన్సెస్ మీద ఈ డ్రైవ్ అనేది ఇంకా నెక్స్ట్ కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుతుంది. సో దయచేసి పబ్లిక్ అంతా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాం. నేను అట్లనే కొంత ఓల్డ్ సిటీ ఏరియాస్లో కూడా చూసాము. ఓల్డ్ సిటీ ఏరియాస్లో చూస్తే అక్కడ చాలామంది బండ్లు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి లేవు కాబట్టి ఈ చలాన్స్ వెళ్ళినా కానీ కూడా మనకు రావులే, ఎట్లానో తర్వాత వేరే వాహనాల మీద వెళ్తాయనేటువంటి ఒక భావంతో ఉన్నట్టుంది. అటువంటి చోట్ల మేము వాహనాలన్నింటినీ కూడా ఆపి వాళ్ళతోటి దగ్గరుండి కట్టించి వాళ్ళకి తర్వాత ఆ చలాన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అక్కడ ఈ సేవా సెంటర్స్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ కట్టించి తప్పకుండా వాళ్ళని అక్కడే కట్టించేటట్టు చేస్తాం. ఎందుకంటే అడ్రస్లు వేరే వాళ్ళ పేరు మీద ఉండటంతో వాళ్ళు అక్కడ కొంత రిలాక్స్డ్ మూడ్లో ఉన్నట్టు కనబడ్డది. సో అక్కడ కూడా మేము తప్పకుండా గ్రాడ్యువల్గా టైటన్ చేస్తాం అన్నమాట. పబ్లిక్తో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం, కొంతమంది అధికారులు కొన్ని హోంగార్డులు వాళ్ళ వెహికల్ తాళం గుంజేసుకొని డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోవడం ఇట్లాంటివి చేస్తారు సార్. ఇది ఎంతవరకు లేదు తప్పండి. అది మనం ఎక్కడైనా కానీ కూడా రూడ్ బిహేవియర్ అనేది ఎవరు సమర్థించరు. అటువంటిది ఎక్కడైనా రూడ్ బిహేవియర్ ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉంటే కనుక తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళు అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడ వెనకాడేది ఉండదన్నమాట. బట్ అది స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ చెప్పాలి ఎక్కడ జరుగుతుంది అనేది. దాన్ని ఎవరు చోట్ల మీరు ఎవిడెన్స్ ఇస్తే కనుక తప్పకుండా మాకు ఇవ్వండి. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మైనర్స్ కూడా ఉంటుందండి. మైనర్స్కి మొదట కౌన్సిలింగ్ చేస్తే జరుగుతుంది. వాళ్ళందరికీ నార్మల్ కోర్ట్స్లో కాకుండా జూనియర్ కోర్ట్స్లో హాజరుపరచాలి. సో మైనర్స్తో పాటు వాళ్ళ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆ ఓనర్స్ ఎవరు ఉంటారో జనరల్గా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా ఛార్జ్షీట్లు వేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ కేసెస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళలో వాహన నడిపే వాళ్ళతో పాటు ఆ వాహన యజమాని మీద కూడా కేసులు పెడుతున్నాం మనం. సేమ్ ఏదైతే వీళ్ళకు వర్తిస్తుందో వాళ్ళకు కూడా అట్లానే వర్తిస్తుంది అనమాట. 180 సెక్షన్లో క్లియర్గా యజమానికి కూడా బాధ్యత ఉందని చెప్పేసి మోటార్ వెహికల్ యాక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్ అండి. దీని మీద డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సింది.
అది ఎప్పటి నుంచో ఇది గత కొన్ని నెలలుగా మేము చెప్తూ ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా ఇది స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మేము నోటీస్ ఇవ్వటం జరిగింది. అందరికీ కూడా మీడియాలో పలు కథనాలు కూడా రావడం కూడా జరిగింది. అయినా కానీ కూడా పబ్లిక్ లాస్ట్ మంత్ చూస్తే మేము అంటే అడిషనల్ సిపి గారును మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కూడా ఫిబ్రవరి నెలలో చూస్తే కనుక చాలా స్లాట్స్ అట్లానే మిగిలిపోయాయి అనమాట. డ్రైవింగ్ లైసెన్సెస్ సంబంధించిన దాదాపు సగం స్లాట్స్ మిగిలిపోయి ఉన్నాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే పబ్లిక్కి ఒక నిర్లక్ష్యమైన ధోరణి అనేది చాలా మందిలో అది కనబడుతుంది. ఎప్పుడైతే నిన్న మొదలెడుతున్నాం అనగానే నిన్న అంతా కూడా అక్కడ క్రిక్కిరిసి మొత్తం ఆర్టీఏ ఆఫీస్ అంతా కూడా గుంపులతోటి నిండిపోయి ఉందన్నమాట. అంటే లాస్ట్ మినిట్ మ్యాడ్ రష్ అనేది ఉంది. సో దీనికి కూడా మేము తప్పకుండా ఆర్టీ వాళ్ళతో మాట్లాడి ఈ అందరికి కూడా ఆన్లైన్లో ఎలా అయితే ఇప్పుడు మన క్యాట్ ఎగ్జామో లేకపోతే ఎంసెట్ ఎగ్జామో ఐఐటి ఎగ్జామ్ ఆన్లైన్లో తీసుకునేటట్టు ఎట్లా ఉందో అట్లనే లర్నింగ్ లైసెన్స్ సంబంధించిన ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఒకేసారి 1,00,000 మంది తీసుకునేటట్టు ఆ స్లాట్స్ లేకుండా ఒకేసారి అందరికీ ఇచ్చేటట్టు చేసేటటువంటి విధానం చేస్తే బాగుంటుందని చెప్పాము. తప్పకుండా దాన్ని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. చూద్దాం, బహుశా అది ఆ ప్రక్రియ వస్తే కనుక అది ఆ సిస్టమ్ వస్తే కనుక తప్పకుండా మనకు ఒకేసారి అందరికీ లర్నింగ్ లైసెన్స్ వచ్చేటటువంటి ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళకి 6 నెలల లోపల వాళ్ళకి లైసెన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఆ సిస్టమ్ కూడా మేము రిక్వెస్ట్ చేసాము. అది జరుగుతుందని కూడా ఆశాభావం మాకు.